నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక సింపుల్ అండ్ టేస్టీ స్నాక్ రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే రిబ్బన్ పకోడీ అండి. అదే అండి రిబ్బన్ మురుకులు అని కూడా అంటారు కదా. మామూలుగా మనం ఈ రిబ్బన్ పకోడీని బయట షాప్స్లో కొని తెచ్చుకొని తింటూ ఉంటాం. అలా కాకుండా మనం ఇంట్లోనే చాలా ఈజీగా, టేస్టీగా, హెల్దీగా ఈ రిబ్బన్ పకోడీని ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చండి. చాలా కరకరలాడుతూ కమ్మకమ్మగా చాలా బాగుంటాయి. ఈవినింగ్ టీ టైం స్నాక్గా తినడానికి చాలా బాగుంటాయండి. వీటిని మనం ఒక స్టీల్ డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఒక 15-20 రోజులు కూడా ఫ్రెష్గా ఉంటాయి. కాబట్టి చాలా ఈజీగా, టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకొని ఒక 2 గ్లాసుల పొడి బియ్యం పిండి తీసుకోవాలండి. అదే గ్లాస్తో 1 గ్లాసు శనగపిండి, అలాగే 1 గ్లాసు పుట్నాల పప్పుల పొడి అండి. పుట్నాల పప్పుల్ని అదే అండి చట్నీ చేసుకుంటాం కదా, వాటిని మిక్సీ వేసేసుకొని కొద్దిగా జల్లించి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ వాము కొద్దిగా చేతితో క్రష్ చేసి వేసేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్రను కూడా చేతితో క్రష్ చేసి వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసేసుకొని ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలండి. వామ్ వేసుకున్నా కూడా కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోండి, టేస్ట్ అనేది బాగుంటుంది. తెల్ల నువ్వులు కూడా అండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసేసుకున్న తర్వాత ఒక 4 టేబుల్ స్పూన్ల నూనెని కొద్దిగా వేడి చేసి వేసేసుకోవాలండి. కొద్దిగా మనం వేడి నూనె వేసుకున్నామంటే మనకు ఇవి గుల్లగా వస్తాయండి, క్రంచీగా కూడా ఉంటాయి. కావాలంటే మీరు ఈ ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కానీ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలిపేసిన తర్వాత ఒక 3-4 గ్లాసుల నీళ్ళని కొద్దిగా గోరువెచ్చగా చేసుకున్న తర్వాత ఆ నీటిని ఇందులో కొద్దిగా వేసుకుంటూ పిండిని కలిపేసేసుకోవాలండి. ఒకేసారి నీళ్లు వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా చూడండి ఈ విధంగా పిండిని కలిపేసేసుకోవాలి. శనగపిండి వేసుకున్నా కూడా పుట్నాల పొడి కూడా వేసుకోవాలండి. అప్పుడే మనకు రిబ్బన్ పకోడీ చాలా కమ్మగా ఉంటుంది. చూడండి ఇప్పుడు ప్లేట్ అయితే ఇది రిబ్బన్ పకోడీ చేసుకోవడానికి దీనిని ఫిట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పిండిని ఒకసారి కలిపేసేసుకొని పిండిని మనం ఫిల్ చేసేసుకోవాలండి. లోపల కావాలంటే మీరు ఆయిల్ని అప్లై చేసుకోండి, ఆయిల్ ఏం అవసరం లేదండి. ఇప్పుడు పిండిని పెట్టేసుకోవాలి, మరీ ఫుల్గా కాకుండా కొద్దిగా వెలుతుగా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఫిట్ చేసేసుకోవాలి. చూడండి మనకు ఈ విధంగా రిబ్బన్ పకోడీ అనేది ఇలాగ రావాలన్నమాట, కొంచెం గుల్లగా వస్తుంది. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత మంటని మీడియంలో పెట్టేసుకొని చూడండి ఈ విధంగా మనం రిబ్బన్ పకోడీ వేసేసుకోవాలి. మరీ ముద్దగా కాకుండా ఇలా మనం కొద్దిగా విడివిడిగా వేసుకుంటే అవి బాగా వేగుతాయి అన్నమాట. మరి ఫుల్గా వేయకుండా చూడండి ఈ విధంగా వేసుకుంటే సరిపోతుంది. మరి మురుకులాగా లేకుండా ఇలా విడివిడిగా వచ్చినా కూడా బాగా ఫ్రై అవుతాయి అన్నమాట ఈ రిబ్బన్ పకోడీ. ఇప్పుడు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఒక సైడ్కి తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు ఇది వేగిపోయింది. మనం వేసిన వాము, జీలకర్ర, నువ్వులు అవన్నీ కూడా చూడండి పైన కనిపిస్తున్నాయి. మరి హై ఫ్లేమ్ పెట్టి ఫ్రై చేసామంటే త్వరగా కలర్ వచ్చేస్తాయండి, మెత్తగా ఉంటాయి. కాబట్టి మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నామంటే మనకు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయి. అంతే అండి. ఇప్పుడు ఇవి తీసేసుకొని ఒక నాప్కిన్ వేసుకున్న ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇంకా ఇదే విధంగా మనం మిగిలిన పిండితో రిబ్బన్ పకోడీని చేసేసుకోవడమే. చెప్పాను కదా అండి, మరి ఆయిల్ ఎక్కువ వేడిగా ఉన్నిందంటే అవి మనకు మెత్తగా ఉంటాయి. సో అని మనం ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసేసుకుంటూనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి రెండవ వాయి కూడా మనకు ఈ విధంగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వీటిని కూడా తీసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ని మనం స్ట్రెయిన్ చేసేసుకొని ఒక టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరి ఆయిల్ ఏమి ఎక్కువ పీల్చదండి. అంతే అండి, నేను ఆ పిండిని అంతా కూడా రిబ్బన్ పకోడీ చేసేసాను. అదే ఆయిల్లో కొంచెం పచ్చి కరివేపాకుని ఫ్రై చేసి పైన వేస్తున్నానండి. కొద్దిగా పచ్చి కరివేపాకు వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుంది. తినేటప్పుడు ఆ కరివేపాకుతో తింటే కూడా టేస్ట్ అనేది బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, చాలా సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఇంట్లోనే మనం
బయట షాప్స్లో కొన్ని తెచ్చుకునే విధంగానే రిబ్బన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసారు కదా. కాబట్టి చూసారు కదా అండి, మీరు కూడా ఒకసారి తప్పకుండా నేను చేసిన విధంగా చాలా ఈజీగా, టేస్టీగా, హెల్తీగా ఇలా రిబ్బన్ పకోడీ చేసేసుకోండి. ఈవినింగ్ టీ టైమ్ స్నాక్గా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా కమ్మగా ఉంటే ఒక డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.